బిగ్ బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే సినిమా బాగుంది అంటున్నారు, కానీ అంత వైరల్‌గా స్ప్రెడ్ చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. మీరు చాలామందికి, అందరు యాక్టర్స్‌కి అంత విజిబిలిటీ ఇచ్చినందుకు, అంత అటెన్షన్ గ్రాబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ లవ్లీ మీమ్స్. నాకు అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎంలు వస్తున్నాయి. కాత్యాయని భోంచేసావా? భోంచేసావా? అన్ని సార్లు మా అమ్మ కూడా అడగలేదండి భోంచేసావా? సో థ్యాంక్ యూ. భోంచేశానండి. ఫస్ట్‌లీ సంజిత్, థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ నేనొక మంచి సినిమా చేద్దాము అని వెయిట్ చేస్తున్నప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి గానీ, చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి గానీ, సడన్‌గా కాల్ చేసి, "మామ, దిస్ ఫిల్మ్ ఈస్ వెరీ నైస్. యూ షుడ్ గో లిసన్ టు ద నరేషన్ వన్స్" అన్నాడు. అప్పుడు వెళ్ళి కలిసాను మార్తాండ్‌ని. మార్తాండ్ నరేట్ చేశాడు. స్టోరీ నచ్చింది. చాలా నరేట్ చేశాడు కాబట్టి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అప్పుడు ఓకే. నాకు చాలా నచ్చింది మార్తాండ్, నేను చేసేస్తాను ఈ మూవీ అన్నాను. కానీ డౌట్ ఉంటుంది అసలు మార్తాండ్‌కి నేను కాత్యాయనిగా ఓకేనా? కాదా అని. అండ్ ఐ థింక్ హీ హ్యాడ్ ఆప్షన్స్ ఆల్సో. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. చెప్పనా? ఇప్పుడు చెప్తా, పర్లే. అండ్ మా మెయిన్ పిల్లర్స్, మా బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఈటీవీ నితిన్ గారికి, సాయి గారికి, మా ప్రొడ్యూసర్ ఆదిత్యకి, బనీవాస్ గారికి, వంశీ గారికి. వీళ్ళు లిటరలీ భుజాల మీద ఎత్తుకున్నారండి మూవీని. ఎంత ఎంత వరకు తీసుకెళ్లారంటే అసలు ఆడియన్స్ నార్మల్‌గా చాలా తక్కువ ఈ మధ్య ఒక సినిమా ఒక్కసారే చూస్తాం కదా! అట్లాంటిది ఈ 'లిటిల్ హార్ట్స్' అనేది 2 సార్లు చూసినాం, 3 సార్లు చూసినామని కాల్స్, మెసేజెస్ వస్తుంటే వినడానికే చాలా బావుందండి అసలు. అండ్ అలాంటి సినిమాలో నేనున్నందుకు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అసలు ఈ మూవీలో నేను చాలా తక్కువ టైంలో జస్ట్ 32 డేస్‌లో షూట్ చేశాము. అది అంతే టైంలో అండ్ కొన్ని ప్రమోషన్ డేస్‌లో ఒక మంచి టీమ్‌తో వర్క్ చేశాను. థ్యాంక్స్ మీట్ అంటే మనం ఆడియన్స్‌కి థ్యాంక్స్ చెప్పాలి. మా వాళ్ళంతా మీ టీమ్‌కి మళ్ళీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా టీమ్ అందరికీ థ్యాంక్స్‌లు చెప్పేస్తున్నారు. మా టీం అందరూ అంత కష్టపడ్డారు. టీం అందరూ ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఒక్కరు ఫుల్ 100% ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. నేను పేరున అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మాత్రం ఆడియన్స్ గురించి మాట్లాడాలండి. ఆడియన్స్ పిచ్చోళ్ళా మీరు? ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా? ఎంత అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మంచి సినిమా చేసామని తెలుసు. ఫస్ట్ వీక్ వస్తారు, కొంతమంది వస్తారు, నెక్స్ట్ వీక్ ఆడుతుంది, టాక్ స్ప్రెడ్ అనుకున్నాం. దానికే ప్రిపేర్ అయ్యాం. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం ప్రమోషన్స్లో కానీ, జనాలకు తెలిసే దానిలో కానీ. ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూశారు, థియేటర్కి రప్పించడం అంటే కష్టం. అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది. అందరికి తెలిసింది ముందు, ఇది ఒక సినిమా వస్తుందని అయితే అందరికి తెలిసింది, కానీ ఇది థియేటర్కి వస్తారా, రప్పించగలవా అని చాలా భయపడ్డాం. కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫుల్స్ మొత్తం డే 1 2.5 crores. మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ. అది పిక్చర్లు అయిపోయాం. థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకి వచ్చినందుకు. ఫస్ట్ నుంచి ఈ సినిమా నేను రాసినప్పుడు ఒక చిన్న వెబ్ సిరీస్ కింద అనుకున్నాను, 2 episodes. తర్వాత లేదు సినిమా కింద రాద్దామని వెబ్ ఫిల్మ్ కింద అనుకుని రాశాను. మౌలి నమ్మాడు ఫస్ట్. మౌలి థియేటర్ చేద్దామన్నాడు. తర్వాత నితిన్ అన్న, సాయి అన్న, ఆదిత్య వీళ్ళు ముగ్గురు నమ్మారు. ఫస్ట్ నుంచి మేము ఈ మొత్తం 1 year జర్నీలో మేము మధ్యలో భయపడ్డాము, ఎలాగవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నీ ఉండే. ముగ్గురికి ఫుల్ నమ్మకం ఉండింది. అది నితిన్ అన్నకి, సుహృత్కి, కిషోర్కి, క్రియేటివ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బిలీఫ్. థ్యాంక్ యూ అండి. తెలుగు ప్రేక్షకులకి బికాస్ కంటెంట్ బాగుంటే అండ్ సినిమా బాగుంటే ఎప్పుడు మీరు ఎదరికొచ్చి డబ్బులు ఇస్తారని చెప్పి మాకు తెలుసు. మీ మీద ఉన్న నమ్మకంతోనే ఇంకా మేము అందరం సినిమాలు తీస్తున్నామంటే ఇంత కష్టాల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అన్నిటిలో కూడా ఎదురెడ్డి ఈరోజు డబ్బులు ఎదురుపెట్టి సినిమా తీస్తున్నాము అంటే కేవలం ఇంకా ఎక్కడో తెలుగు ప్రేక్షకుల మీద వాళ్ళు మంచి సినిమాని 100% ఆదరిస్తారు అనే నమ్మకంతోనే. ఎందుకంటే నాకు తెలుసు ఇరువట్లాగా మీరు చెత్త సినిమాలకి లేదంటే పర్వాలేదన్న సినిమాలకి మీరు డబ్బులు ఇవ్వట్లేదు. చాలా బాగుంటే తప్పితే మీరు డబ్బులు ఇవ్వరు. అందుకని ఇప్పుడు ఏంటంటే అందరం కూడా చాలా బాగుండే సినిమా తీయాలని చెప్పి మా ప్రయత్నిస్తున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్నిసార్లు అన్ని ప్రయత్నాలు సక్సెస్ అవ్వు, కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కొంచెం డబ్బులు ఇవ్వండి, మళ్ళీ మేము సినిమాలు తీయాలి. ఈ సినిమా ఎస్పెషల్లీ నా జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే
ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా నాకు ₹1,00,00,000తో సమానం. ఎందుకంటే ఫస్ట్ టైం బీవీ వర్క్స్ అంటే ఏసినప్పుడు కానీ, అంటే బీవీ వర్క్స్ వేయాలనుకున్నప్పుడు కానీ, లేదంటే బీవీ వర్క్స్ ఈ ద్వారా ఈ సినిమా వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలి ఈ సినిమాలో అనుకున్నప్పుడు కానీ ఇంత కూడా నేను టెన్షన్ పడలేదు. ఎందుకంటే ఈ సినిమా మీద నాకు అంత నమ్మకం. ఇది వెళ్తుంది, కొడుతుంది. ఇంతకన్నా కూడా నేను ఏం ఆలోచించలేదు. ఎందుకంటే సినిమా నేను ఒక 3 మంత్స్ ముందు చూశాను. చూసిన ఫస్ట్ టైం నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, ఒక ఫ్రెష్ సినిమా. అంటే ఎప్పుడు కూడా నాకు బన్నీ గారు అంటూ ఉంటారు నాతో పాటు, సార్ మీరు సినిమాలు తీస్తున్నారు కానీ మీరు యంగ్ టీమ్ ఫాలో అవ్వండి, యంగ్ టీమ్ ఫాలో అవ్వండి, యంగ్ టీమ్ ఫాలో అవ్వండి అంటే నేను సెర్చ్ చేస్తున్నాను మార్కెట్లో. నిజంగా యంగ్ టీమ్తో జర్నీ చేద్దాం. అసలంటే ఇవన్నీ తెలియని ఒక ఫార్ములాస్ కానీ, ఒక సినిమాలో స్క్రీన్ ప్లేలో ఇట్లాంటి ఫార్ములాస్ ఉండాలి, లేదంటే ఇక్కడ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలాంటి ఏమీ తెలియని ఒక యంగ్ టీమ్తో ఫ్రెష్గా జర్నీ చేద్దాం అన్నప్పుడు నాకు బన్నీవాస్ వర్క్స్కి ఫస్ట్ టైం ఒక గోల్డ్లా దొరికింది ఈ సినిమా. ఆ రోజు నాకు సినిమా కన్నా కూడా హ్యాపీనెస్ ఏంటంటే, ఒకటి దొరికిందిరా నాకు, ఇంకా చాలు నేను దీంతో ఆడుకుంటాను అనే కాన్ఫిడెన్స్ ఆ రోజు. నేను సినిమా అయిపోయిన వెంటనే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా నవ్వుతున్నాను, చాలా హ్యాపీనెస్గా ఉన్నానని చెప్పి ఆదిత్యకి వీళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్తున్నారు. నాకు సినిమా కన్నా కూడా నాకు ఒకటి దొరికింది, ఈ సినిమా మీద అంత నమ్మకం నాకు, ఈ సినిమా కొడుతుంది, ఇరగొడుతుంది అనేది. ఏ సీన్స్ అయితే నేను ఆ రోజు ఎడిట్ రూమ్లో ఎంజాయ్ చేశానో అదే సీన్స్ థియేటర్లో అదే రియాక్షన్స్ నిజంగా ఎంజాయ్ చేస్తుంటే నా మీద ఫస్ట్ నాకు నమ్మకం కలిగింది. ఎస్, నేను ఇంకా ఉన్నాను, ఇంకా మిగిలి ఉన్నాను అనేది నా మీద నాకు నమ్మకం కలిగింది. నిజంగా అంత నమ్మకాన్ని తీసుకొచ్చిన ఈ టీం, వెరీ యంగ్ టీం. ఈ టీం అంటే ఎవరు దీంట్లో చూస్తే కరెక్ట్గా 30 years దాటి ఉంటారు, ఒక్క మా సాయి అండ్ నితిన్ తప్పితే. లే మరి This is just a number, sir. 29. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్, జైల్ ఈజ్ జస్ట్ ఏ ప్లేస్. నిజంగా అంటే ఇంత యంగ్ టీం ఎంత బాగా చేశారంటే ఈ సినిమాకి, నిజంగా చెప్తున్నా కదండి, నేను ఎక్కడెక్కడో నా పనిలో నేను తిరుగుతూ ఉండి వీళ్ళకి జస్ట్ ఏంటంటే డైరెక్షన్, ఇట్లా చేద్దాం అని చెప్పి మొత్తం కూడా వీళ్ళు భుజం మీద వేసుకున్నారు. దానికి వంశీ ఎదురుండి మొత్తం రిలీజ్ కానీ, పబ్లిసిటీ కానీ ఇవన్నీ కూడా వంశీ జాగ్రత్తగా ఎదురుండి చూసుకున్నాడు. అంటే వీళ్ళందరూ కలిపి ఒక యంగ్ ఎనర్జీ కలిపితే థియేటర్లో ఇంత వైబ్రేషన్ ఈరోజు క్రియేట్ చేసింది. నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఈ బెయిల్లో ఉన్న ఎనర్జీకి, ఈ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పేరున నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే వీళ్ళందరూ కూడా నాకు లాస్ట్ 3 months నుంచి జర్నీలోకి వచ్చారు. బట్ యూ గైస్ మేడ్ మీ ప్రౌడ్.